హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తప్పుగా అనుకోకండి, కరెంట్ పోయింది. సో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలాసేపు వెయిట్ చేశాను, కరెంట్ రాలేదు. సో ఇక మొబైల్ లైట్తో ఏదో కానిచ్చేస్తున్నాను, ఎంతసేపు చూసినా కరెంట్ రాలేదు. సో లైటింగ్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి క్షమించండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 మీకు ఎలా అనిపించింది? ఈ డబుల్ ఎలిమినేషన్ ఎంతవరకు ఫెయిర్ అనిపించింది మీకు? నాకైతే చాలా అన్ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎలాగో పంపిస్తున్నారు, ఓకే, బట్ కొద్దో గొప్ప డిజర్వ్డ్ క్యాండిడేట్స్ని కూడా వెనక్కి పంపించేయడం చాలా ఇబ్బంది అనిపించింది. చూడటానికి చాలా బాధ అనిపించింది. కొద్దో గొప్ప ఆడేవాళ్ళే వేళ్ళు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటాము. ఇంకా అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని కాదని వీళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేశారో నాకు అర్థం కాలేదు. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. బట్ బిఫోర్ దట్ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓపెన్ చేయగానే శ్రీముఖి గారు అండ్ ముగ్గురు జడ్జెస్ వచ్చేసారు. సో వాళ్ళు రాగానే ఈసారి ఎల్లో కార్డు, రెడ్ కార్డు ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నట్టు చెప్పారు. బట్ అభిజిత్ గారు మాత్రం ఇచ్చిన ఎల్లో కార్డ్స్లోంచి ఒక ఎల్లో కార్డు అయినా నేను వెనక్కి తీసుకుంటాను, ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అని చెప్పారు. ఇంతలోనే మన డైరెక్టర్ తేజ గారిని వచ్చారు, స్పెషల్ గెస్ట్గా పిలిచారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తేజ గారిని చూడడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ బ్యాక్ స్టోరీ ఉంది నాకు, బట్ ఇప్పుడు అంత అనవసరం లే. కానీ నాకు చాలా ఇష్టం అనమాట తేజ గారు అంటే. ఎప్పటి నుంచి ఆయన దగ్గర ఏడీగా చేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని చాలా కలలు కన్న వాళ్ళలో నేను కూడా ఒక్కడు అనమాట. అతని ఫిల్మ్స్ మమ్మల్ని అంత ఇంపాక్ట్ చేసాయి. మోస్ట్లీ 90s కిడ్స్కి ఆయన వాల్యూ బాగా తెలుసు, ఆయన తీసిన సినిమాలు కానీ ఇవన్నీ బాగా తెలుసు, కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉండేది అనమాట. సో ఇంటర్వెల్ కార్డుకి డైరెక్టర్ పేరు పడటం అనేది అప్పట్లో మాకు చాలా కొత్త, ఆయనే ఫస్ట్ అనుకుంటా. సో తేజ గారిని చూడడం చాలా హ్యాపీ అనిపించింది. ఎట్ ద సేమ్ టైం తేజ గారు, నవదీప్ గారు కలిసి మళ్ళీ ఇంకో ఫిలిం చేస్తున్నారని తెలిసింది, ఎప్పుడో జై సినిమాకి అనుకుంటా. సో చాలా హ్యాపీ అనిపించింది చూడటం. సో అతని సమక్షంలోనే మొదటి టాస్క్ స్టార్ట్ చేశారు. మొదటి టాస్క్ ఏం లేదు, సుత్తి టాస్క్. ఆల్రెడీ నిన్న సెలెక్ట్ అయిన జంటలు ఎవరైతే ఉన్నారో, ఆ కర్రలతో ఆడించిన తోలుబొమ్మలాట ఆ టైప్ ఆడించారు కదా, ఆ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పారన్నారు. దానికోసం వాళ్ళకు టాస్క్ పెట్టారు. ఎదురుగా ఒక టేబుల్ ఉంటుంది, దాని మీద కత్తెర ఉంటుంది. ట్రై చేశారు, ఏదో సుత్తి పేర్లేదు, పెద్దగా టాస్క్ ఏం పెద్దగా అవ్వలేదు. బట్ ముగ్గురు మాత్రం చాలా బాగా ఆడారు. వాళ్ళలో శ్వేత గారు చాలా బాగా ఆడారు, శ్రీజ గారు చాలా బాగా ఆడారు, షాకిబ్ కూడా బాగానే ఆడాడు. బట్ మోస్ట్లీ శ్వేత గారు కొద్దిగా పర్వాలేదు, వీళ్ళు బాగా ఆడారు, షాకిబ్ వీళ్ళందరూ బాగా ఆడారు. మళ్ళీ ఎవరి టీంలో వాళ్ళకి వచ్చాయి, పెద్ద ఏం లేదు సోది. సో దాంతో వీళ్ళు సెకండ్ టాస్క్ పెట్టారు. సెకండ్ టాస్క్ ఏంటి? మూటలు సంపాదించడం. చిన్న చిన్న మూటలు పెట్టారు, ఆ చిన్న చిన్న మూటల్ని సంపాదించుకోవాలి. సో కొట్టుకున్నారు చాలాసేపు. 3, 2, 1 గో అనగానే అందరూ వెళ్ళి ఆ మూటలను పట్టుకొని, చాలా ఎక్కువ మూటలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు విన్ అవ్వచ్చు, లేదా తక్కువ మూటలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు విన్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ముందు టాస్క్ ఆడండి అన్నారు. టాస్క్ ఆడగానే కొంతమంది తక్కువ పెట్టుకున్నారు, కొంతమంది ఎక్కువ పెట్టుకున్నారు. మోస్ట్లీ ఎక్కువ హరీష్ గారి దగ్గర ఉన్నాయి, అండ్ ఆల్సో నాగా గారి దగ్గర కూడా. సో ఇలా ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ టాస్క్ పెట్టారు. ఏంటంటే ఒక మనిషిని పడుకోబెట్టి పక్కన కొన్ని హోల్స్ ఉంటాయి, హోల్స్ ఉన్న టేబుల్ మధ్యలో కంటెస్టెంట్ని పడుకోబెడతారు. ఆ సెలెక్టెడ్ కంటెస్టెంట్ వేరే రెండో కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ హోల్స్లో వెయ్యాలి. సో బజర్ ఎండ్ అయ్యే టైంకి ఎవరి దగ్గర అయితే ఎక్కువ మూటలు ఆ హోల్స్లో పడ్డాయో వాళ్ళు ఆ టాస్క్ విన్ అవుతారు. టాస్క్ అయ్యింది. మోస్ట్లీ అందరూ బాగానే ఆడారు, బట్ నాగా గారు కూడా మంచి స్ట్రాటజీ ఇదంతా ప్లే చేశారు. బట్ అందరికన్నా ఎక్కువ వచ్చింది, నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, పవన్దే. యాక్చువల్లీ అతను స్పోర్ట్స్ పర్సనే అనుకుంటా, బట్ పవన్దే. ఎందుకు అతను చూస్తే నాకు ఆ ఇంపాక్ట్ ఉండదు, స్ట్రాంగ్గా ఆడగలడు అన్న ఫీలింగ్ ఉండదు. ఆయన ఫేస్లోనే ఎప్పుడు ఒక డల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దానివల్ల చూసే వాళ్ళకి అంత కనెక్ట్ కాదేమో, నేను ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ ఇవాళ ఆయన చాలా బాగా ఆడాడు, అంత తీసుకురావడం వెరీ గ్రేట్. అసలు దమ్ము శ్రీజ కూడా 23 తీసుకొచ్చారు. ఆవిడ అసలు ఆడారో లేదో పక్కన పెట్టండి, 23 తీసుకొచ్చారు, చాలా దగ్గరికి వచ్చారు ఆవిడ. బట్ స్టిల్ ఆవిడ గేమ్ ఆడే విధానం, అందరూ ఒక పక్క నుంచి పవన్ వేస్తుంటే నిజంగా నేను పవన్ చూడలేదు. నేను ఎపిసోడ్ చూసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి వచ్చాను. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తుంది శ్రీజ. సో ఈ దమ్ము శ్రీజ ఎలా ఆడింది ఏంటి ఇదంతా చూసుకుంటూనే ఉన్నాం. బట్ ఫైనల్లీ అందరికన్నా ఎక్కువ పవన్ చేశాడు, అండ్ అతనికి ఈక్వల్గా మనీష్ గారు కూడా చేశారనమాట. సో మళ్ళీ వాళ్ళిద్దరికీ కలిపి టై బ్రేకర్గా ఒక టాస్క్ పెట్టారు. ఎదురుగా చిన్న బాక్స్ పెట్టి ఆ బాక్స్లో ఆ మూట వేయాలని చెప్పి లక్కీలీ మనీష్ గారికి వర్కౌట్ అయింది. సో ఆయనకి ఇచ్చిన ఎల్లో కట్టను వెనక్కి తీసుకున్నారు, అండ్ అభిజిత్ మళ్ళీ డ్యాన్స్ చేశాడు. చూడడానికి కన్నులు పండగగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏది చేయలేని మనిషి ఇది చేయలేడేమో అనుకున్న మనిషి డ్యాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. క్రెడిట్ గోస్ టు మనీష్ గారు. అండ్ ఇక్కడ మర్చిపోకుండా మెన్షన్ చేయాల్సిన పేరు దివ్య నిఖిత గారిది. మనీష్ గారితో పాటు తన పార్ట్నర్ అనమాట. సో ఆ టీంలో మనీష్ గారి గ్రేట్నెస్ ఎంతైతే ఉంటుందో అలాగే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆయన పార్ట్నర్ అయిన దివ్య నిఖిత గారికి కూడా ఉంటుంది. సో అందువల్లే నెగ్గిన వాళ్ళకి ఓటు అప్పీల్ ఇవ్వాలంటే దివ్య నిఖిత గారిని తీసుకుని వచ్చి ఓటు అప్పీల్ ఇచ్చారు.
అండ్ యాజ్ ఐ ఆల్వేస్ ఆవిడ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తూనే ఉంటుంది ఆవిడ. ఆ కాన్ఫిడెంటు, మాట్లాడే విధానం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం, చూసింగ్ ఆఫ్ వర్డ్స్, ఇవన్నీ భలే ఉంటాయి. నాకు తెలిసి అలేఖ్య చిట్టి పిక్కల నుంచి రమ్య మోక్ష వస్తానంటున్నారో ఆవిడకి ఈవిడికి గట్టిగా పడే ఛాన్స్ ఉంది, లేదా ఆవిడ ఈవిడ కలిసి బెస్ట్ బాండింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఇద్దరు కలిసారంటే వేరే లెవెల్లో ఉంటుంది అసలు. ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఇప్పుడు తెలియపోవచ్చు, బట్ ముందు ముందు మీరే చూస్తారు. నాకు ఎందుకు వీళ్ళిద్దరికి మంచి ఫేస్ ఆఫ్ పడుతుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వర్స్ట్ ప్లేయర్, యాజ్ యూజువల్ అందరూ అనుకున్నట్టుగా శ్వేత గారు వచ్చారు. సో ఆవిడకి ఎల్లో కార్డు ఇస్తారనుకున్నాం, బట్ ఆల్రెడీ ఎల్లో కార్డు ఉండడం వల్ల ఏమో తెలుసుకుని డైరెక్ట్గా రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేసేసారు. శ్వేత గారిని ఎలిమినేట్ చేశారు. ఐ వాస్ లిటిల్ బిట్ సర్ప్రైజ్. అసలు ఆడని అవదీపుని నేను అది ఇదని చెప్పి స్టార్టింగ్ ప్రోమోలో చేసి చాలా హల్చర్ చేశారు. అండ్ కొద్ది గొప్ప ఆడుతుందయ్యా బాబు ఈవిడ. అస్సలు ఆడని వాళ్ళు, కేవలం మాటలతోనే రోజులు గడిపేసే వాళ్ళు, ఆ రోజు ఎపిసోడ్ని గడిపేసిన వాళ్ళని బొచ్చెడు మందిని చూసాం మనం అక్కడ ఉన్న వాళ్ళలో. 19 years అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ పాప కన్నా తక్కువ ఈవిడ. నాకు అర్థం కాలేదు నిజంగానే. ఏమో మొత్తానికి కలిసి రావడమో కలిసి రాకపోవడమో, టైం బాగాలేకపోవడమో, లేకపోతే ఏమో టీం సపోర్ట్ లేకపోవడమో తెలియదు, కానీ మొత్తానికి ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు. కొద్దిగా బాధ అనిపించింది. అరే కొద్దిగా గొప్ప డిజర్వింగ్ క్యాండిడేట్, ఈవిడ కన్నా అన్డిజర్వింగ్ క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు, బట్ స్టిల్ ఈవిడే ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఎల్లో కార్డు ఎవరికి ఇస్తారా బాబు అంటే నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చి మరీ ప్రసన్న గారికి ఇచ్చేశారు. ఇక డైరెక్ట్ అంటగట్టేయడమే, అంతకు మించి ఇంకేం లేదు. బట్ స్టిల్ ప్రసన్న గారికి మంచిగా జరిగింది అనుకుంటాను. యాక్చువల్లీ ఇతనే మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ వీళ్ళందరితో పోల్చుకుంటే. వీళ్ళందరిలో పోల్చుకుంటే ప్రసన్న గారి జర్నీ చాలా చాలా బెస్ట్ జర్నీ, బట్ స్టిల్ ఆయన్నే ఎలిమినేట్ చేసేశారు. ఏం అర్థం కాలేని పరిస్థితి. బట్ ఆయన జర్నీ చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆయన చాలా అచీవ్ చేశాడు. యాక్చువల్గా ఇతను ఛాన్స్ ఇవ్వచ్చు, బట్ అదే తను మాట్లాడలేకపోవడం, గొడవ పడలేకపోవడం. చూసారా ఎంత మంచి మనిషి అయినా సరే తనలో ఆ గొడవ పడే ఆ యాంగిల్ లేనందువల్ల, బిగ్ బాస్కి ఆ యాంగిల్ చాలా ముఖ్యమైనది అయినందువల్ల అతను తీసేశారు పక్కకి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలాంటి పీపుల్ మాత్రమే బిగ్ బాస్లోకి రాగలరు అని చెప్పి. అతనిలో వైలెంట్ నేచర్ ఉండాలి, అది బిగ్ బాస్కి వచ్చాక నా జీవితం మారిపోయింది అన్నట్టు చెప్పాలి. అలా అయితేనే పనులు అవుతాయి నేను చూసినంత వరకు. సో ప్రసన్న గారు సెట్ గారని ఆల్రెడీ అనుకున్నారు, బట్ అందరూ వచ్చి లక్కీగా చాలా ఎమోషనల్ అయిపోయారు. అంతమంది కలిసి ఏడుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. అదే మళ్ళీ సైకోవడం అనుకోకండి, కానీ చూడడానికి చాలా బాగా అనిపించింది, అంతమంది బాండ్ ఉంది కదా అని చెప్పి. మేబీ ఈ ఎలిమినేషను బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యి ఉంటే భలే ఉంది. కామన్ మ్యాన్స్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రసన్న గారు అయ్యి ఉంటే ఆయన ఇన్ని రోజులు పడ్డ కష్టానికి, ఆయన జర్నీకి, పెద్ద టీవీలో కదా, పెద్ద షో కదా, సో నలుగురికి తెలిసేది, చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది. బట్ బిగ్ బాస్ అన్లక్కీ అని చెప్పాలి. యాక్చువల్లీ అదొక మంచి ఎపిసోడ్ అయ్యేది, టీఆర్పీ రేటింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి, బట్ స్టిల్ ఎక్కడితోనే సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎనీహౌ అతనిది ఎలిమినేషన్ చూసి చాలామంది చాలా ఎమోషనల్ అయ్యారు. ఫెయిర్ అన్ఫెయిర్ అనేది పక్కన పెడితే యాక్చువల్లీ హీ డిజర్వ్స్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ అండ్ ఆల్సో హీ డిజర్వ్స్ దిస్ ఎలిమినేషన్. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఉన్న పేరు చెడగొట్టుకుని చెత్త అవ్వడం కన్నా బయటికి రావడమే బెటర్. బట్ నిజం చెప్పండి, శ్వేత గారు అండ్ ప్రసన్న గారు వీళ్ళిద్దరికన్నా తక్కువైన వాళ్ళు అక్కడ లేరా, తక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళు అక్కడ లేరా? వీళ్ళిద్దరే కదా మెయిన్ డిజర్వింగ్. కొద్ది గొప్ప అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఏందో వాళ్ళ ద్వారా ఏం కంటెంట్ వస్తుందని జనాలు అనుకున్నారో నాకు అర్థం కాలేదు, కానీ వీళ్ళిద్దరిని మాత్రం జడ్జెస్ ఎలిమినేట్ చేశారు. మరి జనాలు ఎవరెవరికో ఓట్లేసారు, ఇన్ని రోజులు మీరు ఎవరికో ఓటేసి ఎవరిని ముందు పెట్టాలనుకున్నారో నాకు తెలియదు. ఇప్పటికే అందరికీ అర్థమైపోయి ఉంటాయి, బట్ స్టిల్ ఓటింగ్ కోసం చూడాలి. ఎందుకంటే ఎవరైనా ఎలా అయినా ఏదైనా జరగవచ్చు, చెప్పలేం కదా. ప్రతి సీజన్లోనూ అంతే, పలానా వాళ్ళు అసలు ఉండరు, వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు చేసే ఎక్స్ట్రాలకి వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోతారు అనుకుంటున్నాం, బట్ వాళ్ళు మాత్రం వెళ్ళరు, వాళ్ళే సర్వైవ్ అవుతూ ఉంటారు చివరి వరకు. జనం అలా డిసైడ్ చేస్తారు ఒక్కోసారి బిగ్ బాస్ షోని. ఎనీహౌ ఎపిసోడ్ ఎక్కడి వరకు అయితే అయింది. రేపటి ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో రేపేం జరుగుతుందో చూడాలి. రేపే నాకు తెలిసి ఇంకా 2 రోజులే ఉందంటున్నారు. నేను ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు కూడా అదే అనుకున్నాను, ఏంట్రా ఇంకా 2 రోజులు మాత్రమే ఉందంటున్నారు ఎపిసోడ్, ఎంతమంది ఉన్నారు, ఎలా తీస్తారబ్బా అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, రెడ్ కార్డుతో ఇద్దరిని లేపేస్తారు అండ్ ఓటింగ్ పర్పస్ వల్ల ఎవరెవరు పోతారనేది తెలిసిపోద్ది. నాకు తెలిసి రేపటితో ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళబోతున్నారు అని చెప్పాను. అండ్ విత్ ఇన్ 4-5 డేస్లోనే మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. లెట్స్ సీ అదంతవరకు వెళ్తుంది అనేది. బట్ స్టిల్ ఇందులో ఫైనలిస్ట్ ఎవరైతే బాగుంటుంది అండ్ వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అవ్వడం ఎంతవరకు ఫెయిర్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.